భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు పసిడి ఆభరణాలంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. మన పురాణాల్లోనూ బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆ రోజు తప్పనిసరిగా 1 గ్రాము బంగారమైన కొనటానికి మహిళలు ప్రయత్నిస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల్లో తమకున్న బంగారు ఆభరణాలన్నీ ధరించి ఎదుటివారికి చూపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. భారతీయ మహిళలు బంగారానికి ఉన్న బంధము ఎవరూ విడదీయలేనిది. ఈ విషయమే తాజాగా మరోసారి రుజువైంది. 2023 నాటికి భారతదేశంలో ఉన్న మహిళలందరి దగ్గర ఎంత బంగారం ఉందో తెలుసా? అక్షరాల 25,000 టన్నులు. ప్రపంచంలోని బంగారు నిల్వల్లో 11% పైగా భారతీయ మహిళల దగ్గరే ఉందని, అది సుమారు 25,000 టన్నులు ఉంటుందని లండన్లోని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. దీని విలువ సుమారు 19 లక్షల కోట్ల డాలర్లు. ఇది ప్రపంచంలోనే టాప్ దేశాల్లో నిల్వ ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ కావటం విశేషం. అమెరికాలో మొత్తం 8,000 టన్నుల బంగారం ఉంటే, జర్మనీలో 3,300 టన్నులు, ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్లో 2,000 టన్నులు, రష్యాలో 1,900 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఈ 5 దేశాల దగ్గరున్న మొత్తం బంగారం కూడా ఇండియాలోని బంగారానికి సరితూగడం లేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, స్విట్జర్లాండ్ వంటి ధనిక దేశాల కంటే కూడా ఇండియాలో బంగారం ఎక్కువగా ఉంది. మన దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దక్షిణ భారతంలో పసిడి వాడకం ఎక్కువ అని WGC స్టడీ వెల్లడించింది. దేశంలోని మొత్తం బంగారు నిల్వల్లో 40% నిల్వలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇందులో తమిళనాడు వాటా 28%గా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండటానికి భారీ స్థాయిలో బంగారం నిల్వలే కారణమని ఆ నివేదిక అభిప్రాయపడింది. ఈ విలువ దేశ GDPలో 40% వరకు ఉంటుంది. మన దేశంలో బంగారం క్రయ విక్రయాలపై 3% GST విధిస్తున్నారు. డబ్బుంది కదా అని ఎక్కువ మొత్తంలో బంగారం కొనేసి దాచుకోవటానికి వీల్లేదు. ఒక కుటుంబం తమకు నచ్చినంత బంగారం దాచుకుంటానంటే కుదరదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహిత మహిళలు 500 గ్రాములు, పెళ్లి కాని మహిళలు 250 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని దాచుకోవచ్చు. అదే మగవాళ్ళైతే 100 గ్రాములకు మించి నిల్వ చేయకూడదు. బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా భారీగా లాభాన్ని ఇస్తున్నాయి. ధరలు వేగంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. భారత్లో బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉంది. ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారం వైపు చూస్తున్నారు. నగలు, కడ్డీల రూపంలో భారీగా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2024లో గోల్డ్ ధరలు 28% పైగా పెరిగాయి. ప్రజలతో పాటు బ్యాంకులు కూడా బంగారాన్ని విపరీతంగా కొంటున్నాయి. ఈ డిమాండ్ వల్ల కొత్త ఏడాదిలో పసిడికి మరింత గిరాకీ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.